ఈ పర్టికులర్గా ఈ రోడ్డు ఇంత అధ్వానమైన స్థితిలో ఉంటే ఈ సంవత్సర కాలంలో అనేక పర్యాయాలు మోకాళ్ళు అవుతుంది నీళ్లు, ఇళ్లలోంచి ఒక్కడు కూడా బయటకు రాని పరిస్థితి ఉంటే దీనికోసం ఎంపీ గారు ప్రత్యేకంగా తన నిధులు కేటాయించి ఒక్క చుక్క నీరు లేకుండా డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసి ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇవ్వడానికి సిద్ధమై ఏదైతే ఎస్టిమేట్ చేశారో ఎస్టిమేట్ సరిపడా డబ్బులు ఇస్తే దాని టెండర్లు పిలిచారు. కానీ వర్క్ జరగనీయకుండా ఒక దుష్టమైన విధానంతో ఒక అజ్ఞానులు కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, తీవ్రమైన అజ్ఞానంతో కుట్టుమిట్టాడుతున్న నాయకులు దీన్ని వర్క్ ఆపించారు. కాంట్రాక్టర్ని పని చేయకుండా ఒత్తిడి తెచ్చి వాళ్ళు విత్డ్రా చేసినట్టు చేశారు. దానికి ఏంటి వాళ్ళు పొందేది ఏంటి? వాళ్ళు పొందేది కేవలం ఇప్పుడు కేసీఆర్ ఏం పొందాడు, ఇక్కడ అదే పొందుతారు. వాళ్ళు ఇదేం వాళ్ళ సొంత డబ్బులు కాదు, వాళ్ళ సొంత జాగీరు కాదు. ఇవాళ వీళ్ళందరూ ట్యాక్సులు కడితేనే ఈ రోడ్లు వేసే అవకాశం. ఈ రోడ్లకు ప్రత్యేకంగా ఇవాళ కొద్దిగైనా నిధులు ఈ కార్పొరేషన్లో ఉన్నాయంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు 010 జీవో ఇచ్చి కార్పొరేషన్ ఉద్యోగుల జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేసి వీళ్ళకి మనం కట్టిన శిస్తులన్నీ మిగిలేటట్టుగా చేసి వీళ్ళకున్న డెవలప్మెంట్ అంటే చేసుకోమని ఆయన ఇస్తే ఆ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు దుర్వినియోగపరిచి సరైన విధానంలో వీళ్ళకి ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికి మేము ఒకటే చెబుతా ఉన్నాం, ఇక మీకు అయిపోయింది, మీ టైం అయిపోయింది. ప్రజల అవసరాలు గుర్తెరిగి పనిచేసే విధానంలో మీరు కక్ష సాధింపు చర్యలతో ఏ విధంగా చేస్తామో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బేరీ చేసుకుంటారు. అందువల్ల ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.